ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కింగ్ మేకర్. నేను కింగునే. మడకసిర నియోజకవర్గ ఎమ్మెల్యే MS రాజు ఫైర్. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం నెల రోజుల నుండి జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? మీరు మీ మాజీ ఎమ్మెల్యే 5 సంవత్సరాలలో అడ్డుగా ఉన్న ఒక ట్రాన్స్ఫర్ని కూడా కదిలించలేకపోయాడు. మీరా మా పార్టీ గురించి విమర్శించేది? నీకు సిగ్గుందా? ఈరలకప్ప మీ నాయకుడు ప్రజలకు మోసం చేసి ఇందిరమ్మ లేఅవుట్ కాలనీలో కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారు. ఆ విషయాన్ని కూడా త్వరలోనే బయటకు తీస్తాను అంటూ తెలియజేసిన ఎమ్మెల్యే MS రాజు. ఈరలకప్ప మీ పార్టీలో ఉన్న నాయకులకు, మా పార్టీలో ఉన్న కొంతమంది ద్రోహులకు త్వరలోనే తగిన బుద్ధి చెబుతాను. ఎమ్మెల్యే MS రాజు. వైకాపా ప్రభుత్వంలో ప్రస్తుతం మా ప్రభుత్వంలో తీసుకొస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడానికి సిద్ధమా అంటూ MS రాజు వైకాపా అభ్యర్థి ఈరలకప్పపై ప్రశ్నల వర్షం కురిపించారు. స్థానిక R&B గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యే MS రాజు విలేకరులతో మాట్లాడుతూ, ఈరలకప్ప, నీకు నీ వెనుక ఉన్న వారికి, మా పార్టీలో ఉన్న కొద్దిమంది ద్రోహులకు కూడా సమాధానం చెప్తా. మీలాంటి వారు 100 మంది ప్రశ్నించినా, 1000 మంది ప్రశ్నించినా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అనే వ్యక్తి ఈ నియోజకవర్గంలో కింగ్ మేకర్. MS రాజు అనేవాడు కింగ్ మేకర్ అంటే కింగులను తయారు చేసేవాడు. ఎంతోమంది ఎమ్మెల్యేలను తయారు చేసే శక్తి తిప్పేస్వామికి ఉంది అన్నారు. నేను కారులో వెనుక కూర్చునే దానిపై మాట్లాడావు. ఈరలకప్ప మా పార్టీకు సీనియర్ నాయకుడు, తిప్పేస్వామి మా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అలాంటి వయసులో పెద్దవారిని ముందు కూర్చోబెడితే నీకేంటి? నేను వయసులో ఉన్న వారిని మధ్యలో కూర్చోబెట్టి అవసరమైతే నేను చివరన కూర్చుంటాను. దీనివల్ల నీకు కలిగే నష్టం ఏంటి? నీది బానిసత్వం, నాది గౌరవం. రెండింటికి చాలా తేడా ఉంది. ఆత్మగౌరవంతో ఉద్యమంలో నుంచి వచ్చిన వాడిని నేను. నీలాంటి వారితో ఎంచుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఎమ్మెల్యే MS రాజు ఫైర్. HR9 న్యూస్ సత్యసాయి జిల్లా మడకసిర రిపోర్టర్ ఈశ్వర్. పనితీరు కానీ, మీ ప్రభుత్వ పనితీరు కానీ వస్తారా బహిరంగ చర్చకి? నువ్వు, నీ యజమానులు ఉందా మీకు అంత దమ్ము? చర్చిద్దాం. మీ 5 సంవత్సరాల పరిపాలనని, మీ ఎమ్మెల్యే చేసిన పరిపాలనని, లేదా మీ యజమానులు చేసినటువంటి దోపిడీని నేను చర్చకు సిద్ధం. ప్రజాస్వామ్యం కూని అంట, రెడ్ బుక్ రాజ్యాంగం అంట. ఎవరు రాసిచ్చినారు నీకు ఇవన్నీ? కక్ష సాధింపు చర్యల. ఈరోజు కూడా నాతో 8 మంది వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు మాట్లాడారు అభివృద్ధి కోసం. ఖచ్చితంగా సహకరిస్తానని చెప్పిన నేను రొల్ల మండలం మాట్లాడుతా అంటే అదే వేదికగా మైకులో గట్టిగా మాట్లాడడం జరిగింది. మహిళా అధికారులని రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడండి, సంబోధన లేకుండా మాట్లాడొద్దండి అని. దీన్ని మీరు హెచ్చరికగా తీసుకుంటే ఈ 2 అంశాల్లో మీరు అభివృద్ధికి అడ్డొచ్చినా, లేదా మహిళా అధికారులని సంబోధన లేకుండా మాట్లాడినా మీరు భయభ్రాంతులు గురి చేసినారని చెప్పి చెప్తా ఉన్నారు. అది నేను ఇంకా అనుకోలేదు. నిజంగా చేస్తా, భయపడేవాడిని అయితే కాదు. మహిళాధికారులను కించపరిచేటట్లు ఏకవచనంతో మీ కుటుంబంలో మహిళల్ని మాట్లాడినట్లు మాట్లాడితే అధికారులు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. సవినయంగా చెప్పినా దాన్ని మీరు హెచ్చరికగా తీసుకుంటే ఇంకా అంతకంటే గట్టిగా హెచ్చరిస్తాం. దీంట్లో ఎటువంటి అనుమానాలు మీకు అక్కర్లేదు. కక్ష సాధింపులు అనేది కోరుకుంటా ఉన్నారేమో, మేము ఇంకా అటువైపు చూడలేదు. నిజంగా మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన చోట చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మీరు కక్ష సాధింపు అనుకున్నా, ఇంకో సాధింపు అనుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారు. కక్ష సాధింపు చర్యలకు మా నాయకుడు మాట్లాడితే, మా నాయకుడు పాల్పడితే ఈరోజు మీ నాయకుడు బయట తిరగడు. TDLP మీటింగ్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్లో చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, మీరు ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపు చర్యలకి పాల్పడొద్దండి. తప్పు చేసిన వాళ్ళని చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేసిన వాళ్ళని చట్టం అరెస్ట్ చేస్తుంది. మీరు ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలని, లేదా గొడవలు, కొట్లాట్లకి మీరు వెళ్ళొద్దండి. తప్పు చేసిన నాయకులు ఉంటే ఆ లిస్టు మాకు ఇవ్వండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది తప్ప మీరు మాత్రం గొడవల జోలికి వెళ్ళొద్దండి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది.
నారా లోకేష్ గారు మా ఎమ్మెల్యేల మీటింగ్లో మళ్ళీ మా తోలికి వెళ్ళొద్దండి, మనకు ప్రజలు మన మీద పెద్ద బాధ్యతనిచ్చారు, దాన్ని నిర్వహిస్తాం, బాధ్యతగా తీసుకొని పనిచేద్దాం, ఎక్కడా కూడా కక్షలు కార్పణ్యాలకు తావివ్వద్దండి. నిజంగా ఎక్కడైనా మా కార్యకర్తలు నాయకుల్ని ఇబ్బంది పెట్టిండే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ లిస్ట్ ఇవ్వండి అని చెప్పినారు. రెడ్ బుక్ అని మీరు మీ నాయకుడు తలుచుకుంటారు, ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని కోరుకుంటారు. ఎందుకు ఆవేశపడతారు, ఎందుకు తొందరపడతారు? మీరు చేసిన ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది, ప్రతిదానికి సమాధానం చెప్తారు. సిగ్గుందా ఏరులకప్పన్న ఆ పక్కన మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ని కదిలించలేకపోయారు 5 సంవత్సరాలు. కర్ణాటక బస్సులన్నీ ఏ నిద్ర మత్తులోనో లారీలు పెద్ద పెద్ద వెహికల్స్ పోతూ ఉంటాయి, దానికి తగిలితే అక్కడ తగిలినటువంటి వెహికల్కే కాదు మడకసిర పట్టణానికే ప్రమాదమే. బుద్ధి ఉందా మీకు? మీరు మాట్లాడతారా? వైసీపీ సోషల్ మీడియాని నేను గమనిస్తూ ఉన్నాం. మిమ్మల్ని మడకసిర నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వండి, స్వీకరిస్తాం. అంతేగాని ప్రత్యర్థి పార్టీ కదా అని రాజకీయ విమర్శలు, చౌకబారు విమర్శలు చేస్తే మాత్రం సహించేది లేదు. తీస్తాం, అందరి లెక్కలు తీస్తాం, ఎవరిని వదలం. యజమాని ఇందిరమ్మ లేఅవుట్లో ఏ యజమాని అయితే ఇల్లు పెట్టుకున్నాడో అన్ని లెక్కలు తీస్తాం, ఎవరిని వదలం. అవినీతిని బయటికి తీస్తాం, అక్రమాల్ని బయటికి తీస్తాం. నీకు మీ నాయకుడికి, మీ నాయకుడు 8 మంది 12 మంది ఎంతమంది ఉన్నారు, అందరికీ త్వరలో అందరి లెక్కలు తీరుస్తాం. మీరేమి ఇంకా లేట్ చేస్తానని అనుకోవద్దు. మాకు తిప్పేశామన్న కావచ్చు, శ్రీనివాసమూర్తి అని కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులకి మా ముందున్న లక్ష్యం మడకసిర నియోజకవర్గ అభివృద్ధి. మడకసిర నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకురావాలి, సాగునీరు తీసుకురావాలి. ప్రతి పల్లెల్లోనూ తాగునీటికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ సమస్యలన్నీ అధిగమించాలి. వలస వెళ్ళిన వాళ్ళని మడకసిర నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ తీసుకురావాలి. ఇవి మా ముందున్న లక్ష్యం. మిమ్మల్ని మేము శత్రువులుగా చూసేంత స్థాయి నీకు లేదు, మేము ఆ విధంగా కూడా చూడలే. అసలు నిన్న గుర్తొచ్చింది అది చూసి, ఇంకా మీరు ఉన్నారు అని. మాకు అవసరం లేదు అట్లని చెప్పి మమ్మల్ని చేతకంతరం మేము తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఏ ముద్ర అయితే వేసారో ఆ ముద్ర కూడా మీకు చూపిస్తాం. ప్రతిపక్ష పార్టీ అంటే అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు. జగన్మోహన్ రెడ్డి మాటగా సంక్షేమ పథకాలు ఇవి చూడండి, ఆడబిడ్డని ఇది వచ్చి నెల అయిందయ్యా, పెన్షన్ పెంచినాం. మీరు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు అయింది. 1000 రూపాయలు పెన్షన్ పెంచుతాం, 3000 ఇస్తామని చెప్పి 5 సంవత్సరాలు పట్టింది మీకు. మా నాయకుడు మొదటి నెలలోనే ఇచ్చాడు, చెప్పిన మాట ప్రకారం 7000 రూపాయలు ఇచ్చాడు. రేపు నెల నుంచి 4000 ఇస్తాడు. సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో మీరు మీ నాయకుడు గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము కానీ, మా ప్రభుత్వం కానీ, మా ప్రభుత్వ అధినేత కానీ లేరు. ఇచ్చిన మాట హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్పష్టంగా అమలు చేస్తాం. మీరు చెప్పించుకునే పరిస్థితుల్లో లేము. చివరిగా నీకు నీలాగా మాట్లాడే వాళ్ళందరికీ చెప్తాను, గుండుమల తిప్పేశామన్నా ఈ నియోజకవర్గంలో మా పార్టీలో మీకు, ఎందుకంటే తలుచుకుంటాను కదా, కింగ్ మేకరే, నేను కింగ్నే. కింగ్ మేకర్ అనేవాడు కింగ్ను తయారు చేస్తాడు, ఎమ్మెల్యేలు తయారు చేస్తాడు. వయసులో పెద్దోడు, నా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఇక్కడ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. పార్టీ సిస్టమ్, మీ పార్టీలో సిస్టమ్ లేదేమో, పార్టీ నాయకత్వాన్ని గౌరవించేటువంటి సిస్టమ్ మా పార్టీలో ఉంది. ఇంకా ఆయన కూర్చుంటా మీకేమన్నా ఇబ్బందా? లాస్ట్ సీట్లో కూర్చుంటా మీకేమన్నా ఇబ్బందా? మధ్యలో సీట్లో శ్రీనివాసమూర్తి అని కూర్చుంటాడు, నేను లాస్ట్ సీట్లో కూర్చుంటా, మీకేమన్నా ఇబ్బందిగా ఉందా? వయస్సుని గౌరవిస్తా, పార్టీ నాయకత్వాన్ని గౌరవిస్తా. దాన్ని బానిసత్వం అనుకుంటే మీ కర్మ. గౌరవించడాన్ని, రెస్పెక్ట్ చేయడాన్ని బానిసత్వం అనుకుంటే నువ్వు చేసేదాన్ని నేను చేస్తానని అనుకోవద్దు. నీ కళ్ళతో చూడొద్దు, ఎంఎస్ రాజు కళ్ళతో చూడు. పాపం నువ్వు చేస్తాను కదా. మా పిల్లలు చెప్తాను, కౌంటింగ్ నుంచి బయటకు వస్తానే ఏ వెహికల్లో ఎక్కించుకోకుండా వెళ్ళిపోయారండి ఇతన్ని. మీరు కూడా చూసారనుకుంటే మీడియా మిత్రులు, పాపం వెనకలే ఎవరో కార్యకర్తలు ఎక్కించుకుంటే. ఆత్మగౌరవాన్ని చంపుకునేవాడు కాదు,
ఎంఎస్ రాజు, గుర్తుపెట్టుకో. దళిత జాతి ఉద్దానం నువ్వు మాట్లాడతాను. 20 సంవత్సరాలు నేను మాలామాదిగా హక్కుల కోసం ఉద్యమించిన వాడిని. నాకు తెలుసు నా వర్గాలకు ఏం చేయాలో. నీలాంటి వాడితో చెప్పించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నేను లేను. ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, స్టోర్ డీలర్లు కావచ్చు, మిగతా చిన్న చిన్న అవుట్సోర్సింగ్ పోస్టులు కావచ్చు, నెల తర్వాత శ్వేతపత్రం రిలీజ్ చేస్తా. ఏ ఏ కులాలకి ఎన్ని ఇచ్చింది, మాదిగలకి, మాలలకి, బీసీలకి, అన్ని కులాలకి ప్రాధాన్యతనిస్తా. దాంట్లో నా మాదిగలకి ఎక్కువ శాతం ఇస్తా. మా పార్టీ నాయకులకు కూడా నేను చెప్పడం జరిగింది, నువ్వు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయి. నేను రిలీజ్ చేసే రోజు పారదర్శకంగా ₹1 తీసుకోకుండా మేము మా నాయకులు మేము రిలీజ్ చేసే రోజు చెప్తాం. నీకు దమ్ముందా? నీ మాజీ ఎమ్మెల్యేని పిలిపించి చెప్పిస్తావా? ఏ పోస్ట్కి డబ్బులు తీసుకోకుండా మీ బాధితులతో కూడా చెప్పిస్తాం. వెయిట్ చేయండి, ఎందుకు ఆవేశపడతారు? ఓకే, థ్యాంక్ యూ.